రైల్వే కోడూరులో విద్యామంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంత గొప్పగా జరిగాయో తెలుసా? తిరుపతి జిల్లాలోని ఈ చిన్న పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుండే పట్టణమంతా ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. రంగురంగుల పూలతో అలంకరించిన వీధులు, పార్టీ జెండాలతో తెల్లవారిన కార్యాలయం అన్నీ చూస్తే గుండె ఆనందంతో నిండిపోతుంది. రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కరూపనందరెడ్డి గారి నాయకత్వంలో ఈ మొత్తం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆయన కేవలం ఒక రాజకీయ నేత మాత్రమే కాదు, నిజమైన సమాజ సేవకుడు కూడా. వారి నాయకత్వంలో జరిగిన ఈ వేడుకలు కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాకుండా సమాజ సేవకు ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా అయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు చాలామంది పాల్గొన్నారు. వృద్ధుల నుండి యువకుల వరకు అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో భాగం కావాలని ముందుకొచ్చారు. ముక్కరూపనందరెడ్డి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రక్తదానం చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రకమైన సేవా కార్యక్రమం నిర్వహించడం వల్ల ఎంతోమంది రోగులకు సహాయమవుతుంది. ఓకే సార్. మన యువ హీరో నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కోడూరు ప్రజలు అందరి తరపున మన లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సపోర్టుగా ఉంటూ మన లోకేష్ బాబుకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పదిలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోడూరు ప్రజలు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మన పొలిటికల్ హీరో నారా లోకేష్ బాబు గారికి చాలా మంచి అవకాశం ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభివృద్ధి చెందాలని ఎన్నో పెట్టుబడులు ఇండస్ట్రీలుగా కానీ అన్ని విధాల మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉంటున్న మన లోకేష్ బాబు గారికి మరొకసారి కోడూరు ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈరోజు ఏమేమి సేవా కార్యక్రమాలు చేపట్టారన్నా? ఈరోజు మన పార్టీ ఆఫీసులో రైల్వే కోడూరు పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హాస్పిటల్లో పళ్ళు పంచడం జరుగుతుంది. ఇంకా స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అన్ని నియోజకవర్గం వైద్యుగా మన జన్మదిన వేడుకలు మన లోకేష్ బాబు గారికి జరుపుకోవడం జరుగుతుంది.